విజయవాడలోని కృష్ణలంక రాణిగారి తోటి వద్ద నేషనల్ హైవేపై సిపిఎం నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిపిఎం నేతలు, సిపిఐ నేతలు ఆందోళన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట పరిధిలో ఉన్న జాతీయ రహదారిపై ఈ ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాము. మొత్తం అందరూ కూడా ఈరోజు రాస్తా రోకో చేస్తున్నారు. సిపిఐ, సిపిఎం నాయకులతో పాటు వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులు అందరూ కూడా సంఘీభావంగా వీరంతా కూడా ఈరోజు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతా ఉన్న పరిస్థితి. ధరలు పెంచేస్తున్న తీరుపై కూడా వీరు ఆక్షేపణ వ్యక్తం చేస్తా ఉన్నారు. అదో చెప్పండి, ఈ రాష్ట్ర రోకో ద్వారా ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం? ప్రజల నుంచి అడ్డగోలు వసూలు చేస్తున్నటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు వెంటనే పెంచి రద్దు చేయాలి. ఏదైతే అదనంగా వేసిన రాష్ట్రంలో ట్యాక్సులు తగ్గించాలి. కృష్ణా గోదావరి బేస్ను గ్యాస్ 50% రాష్ట్ర ప్రజలకి అందించాలి. అంతర్జాతీయంగా తగ్గిన రేట్లు, లాభాలు 30 లక్షల కోట్లు ప్రజలకి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి. అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. అంబానీకి కాదు, భారతీయులకి మోడీ భరోసా ఇవ్వాలి. కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ యుద్ధం సాగుతోటి సామాన్యులు నడ్డి విరుస్తా ఉంది. ప్రతినిత్యం కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతా ఉంది. కానీ కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రం పెట్రోల్ మీద విధించినటువంటి సెస్సులను మాత్రం ఏమాత్రం కూడా తగ్గించుకోవట్లేదు. కారణం యుద్ధం అని చెప్తా ఉన్నారు. కానీ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఇవాళ ధరలు తగ్గించట్లేదు. కానీ పెరగటం సాకుగా చూపి, అక్కడ యుద్ధం సాకుని చూపి ఈ రకంగా పెంచడం అనేది సరైనటువంటి చర్య కాదు. ఇప్పటికైనా పెట్రోల్, డీజిల్ తగ్గించాలని, లేదంటే బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తా ఉన్నాం. మేడం చెప్పండి, గ్యాస్ మళ్ళీ పెంచారు, ఇంట్లో గ్యాస్ కూడా పెంచారు. ఎలా భారం పడుతుంది మీ మీద ఈ మొత్తం అన్ని ఛార్జీలు? ఈ రోజున బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సార్లు పెట్రోలు, డీజిల్, గ్యాస్ కూడా సంవత్సరానికి 2-3 సార్లు చొప్పున పెంచుతా ఉంది. ఈ రోజున పేద మధ్యతరగతి కుటుంబాలు గ్యాస్ కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనబడతా ఉంది. గతంలో కట్టెల పొయ్యి మీద చేసుకుంటే మీ కట్టెల పొయ్యి వల్ల అనారోగ్యాలు వస్తున్నాయని గ్యాస్ కొనుక్కోండి అని చెప్పారు. ఈ రోజున గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. 2000 దాకా వెళ్లే పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజున పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు కొనుక్కోలేని పద్ధతిలో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. అందుకని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ రోజు ఆ పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడుతుందని కేవలం 10 రోజుల్లోనే పెట్రోలు, ఈ 3 ఛార్జీలు కూడా భారీగా పెంచడం, తద్వారా అదనంగా 5,000 రూపాయలు పైగా భారం పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రభుత్వాలు కూడా వెంటనే వీటికి సంబంధించిన ధరలు తగ్గించాలని కూడా వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కనుక స్పందించకపోయినా మా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని వామపక్ష నాయకులు హెచ్చరిస్తున్నారు. జర్నలిస్ట్ శోభనాద్రితో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి.